ఏపీ ప్రజల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గుంటూరు యువ భేరీలో పాల్గొన్న ఆయన అధికారంలోకి రాకముందు ఏపీ ప్రత్యేక హోదా కావాలని చెప్పిన బాబు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి ఎలా ఓకే చెప్తారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో ఏపీలో యువతకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు జగన్. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలుగు జాతి కోసం నువ్వు పోరాటం చేయవలసిన ఇదే వ్యక్తి హోదాయే సంజీవిని అని చెప్పి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకరే కాదు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా అన్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే వెంకయ్య నాయుడు గారు, ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు కేంద్ర మంత్రి, ఇద్దరు తెలుగువారే. ఇద్దరు కలిసి 5.5 కోట్ల ప్రజలను ఇవాళ వెన్నుపోటు పొడుస్తా ఉంటే యావత్ రాష్ట్రమంతా కూడా నివ్వరపోయి చూస్తా ఉంది. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారా అన్న నినాదంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగింటి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసి ఇవాళ నలుపుతా ఉన్న తీరును చూసినప్పుడు, ఎన్టీ రామారావు గారి ఆత్మ కూడా ఇది చూసినప్పుడు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటుందేమో అని చెప్పి అనిపిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో